అజయ్ పెళ్లంటూ చేసుకుంటే కేవలం మధునే చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు. మధు కుటుంబం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ అజయ్ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఆఖరి వరకు కాదని చెబుతున్నారు. నీకేమనిపిస్తోంది? ఆ పట్నం పిల్ల మన గ్రామ సాంప్రదాయాలు పాటిస్తూ మన వంటకాలు అవి చేస్తుందనా? కనీసం అవి తెలుసా ఆ పిల్లకు? నేనైతే ఈ విషయం ఒప్పుకోను. నన్ను పెళ్లికి ఒప్పించడానికి ఇవన్నీ చెబుతున్నావు నువ్వు. ఒక మాట జాగ్రత్తగా విను. నువ్వు నా కొడుకు కాకుంటే అసలు నీ పెళ్లిలో అడుగు కూడా పెట్టేదాన్ని కాదు. ముహూర్తంకి వచ్చి ఆశీర్వదిస్తావు అంతే. నీకు ఆశీర్వాదం కూడా ఇవ్వలేనంత కఠినమైన మనసు కాదులే మాది. నీకు నచ్చిన అమ్మాయితో నీకు నచ్చినట్టు బతుకు. మేమొస్తాంలే ముహూర్తానికి ఆశీర్వదించడానికి. ఇప్పుడు సరేనా? నీకు ఆనందమేగా, బాధపడకు. ముహూర్త సమయానికి మేమిద్దరం వస్తాం. వెళ్ళి నీ కాబోయే భార్యతో పెళ్లికంతా సన్నద్ధం చేసుకో. మా ఆశీర్వాదం నీకుంటుంది. థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ మా. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అజయ్ కి కాస్త రిలీఫ్ గా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లికి రావడానికైతే ఒప్పుకున్నారు. ఇక పెళ్లికి అన్ని సిద్ధమయ్యాయి. అజయ్ మధుతో పాటు పెళ్లి మండపంలో ఉన్నాడు. అతడు తన అమ్మా నాన్న రాకను గమనించాడు. మధు అజయ్ వాళ్ళ కాళ్లకు దండం పెడతారు. కానీ అజయ్ అమ్మా నాన్న ముఖం మార్చుకొని ఉంటారు. మండపంలో అజయ్ మధుల పెళ్లి అయిపోతుంది. అజయ్, నీ పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, అత్త అలా అందరు చుట్టాలు వచ్చారు. వాళ్ళందర్నీ ఒకేసారి వెళ్లిపోమని చెప్పలేం. అందరూ కోడలు మొదట వండే వంట రుచి చూడాలని అనుకుంటున్నారు. అందుకే అందరూ 2 రోజులు నీ ఇంట్లోనే ఉంటారు. అర్థమైందా? ఆమా, బాధపడకండి. నా ఫ్లాట్ చాలా పెద్దది. అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. సరే. పెళ్ళైతే అయిపోయిందిగా, ఇక అందరినీ ఇంటికి తీసుకెళ్ళు. సరే నాన్న, నేను ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అజయ్ మధు నాన్నతో మాట్లాడతాడు. అతను కొన్ని కారులు ఏర్పాటు చేసి చుట్టాలందర్నీ అజయ్ ఫ్లాట్ కు తరలిస్తాడు. తర్వాత 2 రోజుల వరకు చుట్టాలందరూ అక్కడే ఉంటారు. చుట్టాలందరూ ఉన్నారు. నీ మొదటి వంట ఆచారం కూడా ఉంది. అది మా గ్రామ సాంప్రదాయ ప్రకారం వంటలు చేయాల్సి ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యి పైన. నాకు తెలుసు నువ్వు పట్నం పిల్లవని. పట్నంలో గ్యాస్ పై వంట చేస్తారని కూడా నాకు తెలుసు. అందుకే కాస్త బాధగా ఉంది. దీనిలో నేను నీకే సాయం కూడా చేయలేను. వంట పనంతా నువ్వు ఒక్కదానివే చేయాలి. అదే ఆచారం. సరేనా? అలాగే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చేసేస్తాను. విమల, నువ్వు నీ పట్నం కోడలికి కట్టెల పొయ్యిపై వంట చేయమని అయితే చెప్పావు. కానీ నీ పట్నం కోడల పొయ్యిపై వంట చేయగలదనుకుంటున్నావా? అది కూడా మన గ్రామ సాంప్రదాయ వంటలు. అక్క, రివాజు ప్రకారం చేయడం అయితే చేయాలి కదా. పట్నం పెళ్లి అయినా నేను చెప్పాల్సింది చెప్పాను. చూద్దాం తానేం చేస్తుందో. మధు వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు అజయ్ ఆమె దగ్గరికి వస్తాడు. మధు, నువ్వు తయారయ్యావా? నేను తయారయ్యాను. కాకుంటే కొంచెం సేపు అంతే. సరే, నువ్వు నాతో పాటు డాబా మీదకు పదా. నేను పొయ్యి ఏర్పాటు చేయాలి. సరే, నేను నీతో వస్తాను. అజయ్ అమ్మా నాన్న ఇంకా మిగతా చుట్టాలు కూర్చొని చూస్తూ ఉంటారు. మధు డాబా పైకి వెళ్లి పొయ్యి తయారు చేస్తుంది. ఇక ఆపై వంట చేస్తుంది. మధు చాలా స్వచ్ఛమైన నీతో గ్రామ సాంప్రదాయ వంటకాలు చేస్తూ ఉంటుంది. అది కూడా కట్టెల పొయ్యిపై. అలా రకరకాల వంటలు చేస్తుంది మధు. విమల, వంట గుమగుమలు భలే వస్తున్నాయే. వస్తున్నాయి. నేను చూశాను. కోడలు కట్టెల పొయ్యిపై వంట అయితే చేస్తోంది. అది మన సాంప్రదాయ రీతిలో. ఒరే మదన్, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు రా? చుట్టాలందరూ ఆకలిగా ఉన్నారు. భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎంతసేపు? విమల, ఒకసారి వెళ్లి కోడల్ని అడుగు. వంట తయారవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో. నేను వెళ్తున్నాను. మధు వంటంతా వండేసింది. అత్తయ్య, మొదటిసారి వంట చేస్తున్నాను కదా, పాయసం కూడా చేద్దాం అనుకున్నాను. ప్రతి శుభకార్యం తీపితోనే మొదలవుతుంది కదా. నేను సరిగ్గా చెప్పానా అత్తయ్య? అప్పుడు విమల తోటి కోడలు ఆడపడుచు అక్కడికొస్తారు. వదినా, మధు చాలా గుణవంతురాలు. ఆమెకు పొయ్యిపై వంట చేయడం కూడా వచ్చు. పిన్ని గారు, మా అమ్మమ్మ నా చిన్నప్పుడు అప్పుడప్పుడు కట్టెలపైనే వండేది. నేను కూడా ఆమెను చూసి చూసి ఇదంతా నేర్చుకున్నాను. అలాగే ఈ రోజు ఫోన్లో కూడా చూసి నేర్చుకోవచ్చు కదా. ఎలా కావాలంటే అలా. ఏంటి ఫోన్లో చూసా? అదెలాగా? అత్తయ్య, ఫోన్లో మనకు కావలసిన విషయం టైప్ చేస్తే అదే వచ్చేస్తుంది. చూసి నేర్చుకోవచ్చు. అలాగే పొయ్యిపై వండే వంట లాభాలు కూడా తెలుస్తాయి. ఫోన్లో మీరు ఏదైనా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. తెలుసా? అవునా? అయితే నువ్వు పొయ్యిపై వండే వంట లాభాలు ఏమేం తెలుసుకున్నావో మాకు చెప్పుకోడలా. పొయ్యిపై వండే వంటల రుచి మీ అందరికీ తెలుసు. కానీ దానివల్ల రుచికి మించిన ప్రయోజనాలున్నాయి. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది కట్టెల పొయ్యిపై వండే వంటకాలు. ఇక వాటిల్లో పోషకాలు రక్షింపబడతాయి. ఆ వంట తినడం వల్ల పౌష్టికంగా ఉంటారు అందరూ. ఇంకా అత్తయ్య, ఎవరికైనా అజీర్ణ సమస్యలున్నా కట్టెల పొయ్యిపై వండే వంట తినడం ద్వారా
తేలికగా అరిగి త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడు కట్టెల పొయ్యిపై వండే వంటకాలు కూడా తినాలి. అవి చాలా ఆరోగ్యదాయకం అందరికీ. నేను అందుకే డాబాపై ఈ కట్టెల పొయ్యిను తయారు చేసి ఇక్కడ పెట్టాను. ఇక అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా సరే కట్టెల పొయ్యిపై నేను వంట చేస్తాను. దానివల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కదా. కరెక్టే కదా. తన మాటలు, జ్ఞానంతో మధు కాసేపట్లోనే అందరి మనసు గెలుచుకుంది. మధు చేసిన వంటను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. అలాగే మధు మాటలపై కూడా శ్రద్ధ పెడతారు. మధు కలుపుకోలుతనం చూసి ఆమె అత్తమామల అపార్థం కూడా దూరమై ఆమెకు దగ్గరవుతారు. మాధవాపురంలో సందీప్ అనే ఒక వ్యక్తి తన భార్య అంజుతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరికీ కేవలం ఒక్కడే కొడుకు. అతని పేరు మయాంక్. విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. చాలా ఏళ్ల తర్వాత మయాంక్ తన ఇంటికి వస్తున్నాడన్న విషయం తెలిసి సందీప్ మరియు అంజు చాలా ఆనందించి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. 3 రోజుల తర్వాత మయాంక్ ఏనా అనే ఒక చైనీస్ అమ్మాయితో ఇంటికి వస్తాడు. మయాంక్ బాబు, నీకోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాంరా. సందీప్ అలా అని మయాంక్ని హత్తుకుంటాడు. ఇంకా అతను అంజుని పిలుస్తూ, అంజు, ఓ అంజు, త్వరగా రావే, చూడు మన కొడుకు వచ్చేశాడు. మయాంక్ వస్తున్న సంతోషంలో అంజు పొద్దున్నుంచి వంటగదిలో రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది. తన చీర కొంగుతో చేతులు తుడుచుకుని బయటకొచ్చి గట్టిగా కొడుకును హత్తుకుంటుంది. ఎలా ఉన్నావు నాయనా? చాలా సంతోషంగా ఉందిరా. ఎన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను. నేను బాగున్నానమ్మా. అరే మయాంక్, ఆమెవరు? విదేశీ అమ్మాయిలా ఉందే, ఎవరు బాబు? అమ్మా, ఈమె ఏనా, నా ఆఫీస్లోనే పనిచేస్తుంది. అప్పుడు మయాంక్ ఏనాతో, వీళ్ళు మా అమ్మా నాన్నలేనా? మయాంక్ చెప్పగానే ఏనా అంజు కాళ్ళు మొక్కుతూ ఇలా అంటుంది, కాళ్ళు చూపించండి మదరిన్లా. ఏమంటుందిరా? అది కాదేనా, పాదాలు చూపించండి అనాలి. ఓ, ఐమ్ సారీ మదరిన్లా. బాబు, ఆ పిల్ల నన్నెందుకు మాటిమాటికి మదరిన్లా అంటుంది? ఆమె నా భార్యమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఏమంటున్నావు బాబు? నువ్వు మాకు చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నావా? ఏనా అతని పాదాలు కూడా మొక్కడానికి వెళ్తుంది. కాళ్ళు నరికేస్తా మామయ్య గారు. ఆ, కాళ్ళు నరుకుతావా? ఏం మాట్లాడుతుందిరా అమ్మాయి? సారీ మామయ్య గారు, ఈసారి కూడా రాంగ్గా అన్నాను. సారీ, మీ పాదాలు నాకు ఇవ్వండి. ఓహో మయాంక్, నువ్వేం చేసావురా? అసలు ఇంకా ఆపు ఎనక్. అదే ఏనా, నీ పేరు ఏదైతే అది. రోజంతా ఇలానే పాదాలు మొక్కుతూ ఉంటావా ఏంటి? సరేలే, ఏదో ఒకటి. ఏంట్రా ఇదంతా? సంతోషంగా ఉండు. బాబు మయాంక్, ఏంట్రా ఇదంతా? అమ్మా, నేను అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నేను చాలా అలసిపోయాను, నాకు చాలా ఆకలేస్తుంది. మయాంక్ అలా అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏనా చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉంటుంది. సందీప్ మరియు అంజు ఏనా బట్టల్నే చూస్తుంటారు. ఓ దేవుడా, ఎలాంటి సగం సగం బట్టలు వేసుకుంది అమ్మాయి. మయాంక్కి మతిపోయింది. ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చాడు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఈ అమ్మాయిని ఇలాంటి బట్టలతో చూస్తే ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో ఏమో. అంజు లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి ఎనాకిస్తూ ఇలా అంటుంది, ఈ చీర తీసుకో, త్వరగా నీ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఆ తర్వాత ఏనా మయాంక్ గదికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటికి వస్తారు. ఏంటి అంజు అక్క, ఇంత త్వరగా నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేశావు? ఇంటికి విదేశీ కోడలు తెచ్చుకుని చెప్పను కూడా చెప్పలేదే. అవునక్క, ఎందుకు మాకు చెప్పలేదు? నీ నుంచి ఇది అసలు ఊహించలేదక్కా. ఏం చేస్తాం, విదేశీ కోడలు ఇంటికి వస్తే వాళ్ళకి ఇలానే గర్వం పొగరు పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఇంతసేపటి నుండి ఆ అమ్మాయి మా బుర్రలు తినింది, ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అరే, ఆమె ఈ ఇంటి కోడలని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక మీరు వెళ్ళండి. అరే అంజు అక్క, ఎందుకంత తొందర? ఒకసారి కోడల మొహమైనా చూపించు. నీ కోడలేమైనా దేవకన్యా ఏంటి? మేం చూస్తే దిష్టి తగిలేందుకు? మీరిద్దరూ వెళ్తారా లేదా? అయ్య బాబోయ్, ఇంత కోపమా? మేమే వెళ్తాంలే, పద వెళ్దామే. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంజు చింతిస్తూ తల పట్టుకుని సోఫాపై కూర్చుంటుంది. అక్కడ ఏనా తన భర్తతో ఇలా అంటుంది, మయాంక్ డార్లింగ్, ఐమ్ సో హంగ్రీ, కానీ నేను ఈ ఇండియన్ ఫుడ్ తినలేను కదా. అవునా? అయితే నువ్వు త్వరగా కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది చేసుకో.
ఆ తర్వాత యానా వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఏం చేసుకోవాలో అస్సలు అర్థం కాదు. ఓహో, వాట్ షుడ్ ఐ డూ? వాట్ టు ప్రిపేర్ నౌ? ఈ కూరగాయలేమీ నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఓహో, ఏం చేయాలి? నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఫీలింగ్ సో హంగ్రీ. అప్పుడే యానాకి వంటగది గోడపై 2 బల్లులు కనబడతాయి. ఓ వావ్, ఐ గాట్ మై లంచ్. ఇప్పుడే తింటాను. యానా పక్కనే ఉన్న చెక్క స్టూల్ ఎక్కి చేతులతో 2 బల్లుల్ని పట్టుకోబోతుంది. అప్పుడే అంజు వంటగదిలోకి వస్తుంది. తను యానా బల్లుల్ని పట్టుకోవడం చూడగానే గట్టిగా అరుస్తుంది. అయ్యో దేవుడా, యానా ఏం చేస్తున్నావు నువ్వు? అంజు అరిచిన అరుపుకి సందీప్ మరియు మయాంక్ వంటగదిలోకి వస్తారు. అక్కడ యానా తన 2 చేతుల్లో 2 బల్లులు పట్టుకుని ఉంటుంది. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంతలా ఏమయ్యింది? ఎందుకంత గట్టిగా అరిచావు? అటు చూడండి, యానా ఏం పట్టుకుందో. అప్పుడు సందీప్ మరియు మయాంక్ యానా వైపు చూడగా తన చేతుల్లో బల్లులుంటాయి. అవి కొట్టుకుంటూ ఉంటాయి. అది చూసి ఇద్దరూ గట్టిగా అరుస్తారు. దేవుడా, ఈ బల్లి! అయ్యో, ఈ అనా ఏం పట్టుకుంది దేవుడా? అరే, మీరందరూ ఎందుకు అంత భయపడుతున్నారు? మీకు తెలుసా, వీటితో చాలా టేస్టీ చట్నీ తయారవుతుంది. దీని చట్నీ చేసి నేను మీ అందరికీ తినిపిస్తాను. ఇక చూడండి మీరు ఎలా తింటారో. నేను త్వరగా వీటితో చట్నీ చేసిస్తాను. సందీప్ మరియు అంజు మయాంక్ని కోపంగా చూస్తూ ఉంటారు. అంజు మయాంక్ని తిడుతూ ఇలా అంటుంది. అరే, ఈ దరిద్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో ఏంటో. ఇంకా నువ్వు, అమ్మా తల్లి, నువ్వు మమ్మల్ని చంపుతావా ఏంటి? త్వరగా బయటపడేసే తల్లి, నీకు నమస్కారం. ఒక్కసారి తిని చూడండి అత్తయ్య, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అయినా నువ్వు త్వరగా వాటిని పడేసేయ్. అరే, ఎలాంటి ముహూర్తాన్న పుట్టావురా మయాంక్. ఇవన్నీ చూసే ముందే మేము చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా. అమ్మా, టెన్షన్ పడకు. నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. అయినా మన గదిలోకి పదా. తన గదికి తీసుకెళ్లి మయాంక్ ఎనాకి అంతా నచ్చ చెప్తాడు. ఇక్కడ కల్చర్, లైఫ్ స్టైల్ అంతా. అంజు హాల్లో సోఫాపై కూర్చుని తన తలరాత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి పాపం చేశానో ఏమో, దానికి శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు సందీప్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏదైనా కాని అంజు, కోడలచ్చం నీలాగే తింగరిదేనే. బయట వాళ్ళు సరిపోరా ఏంటండి, మీరు కూడా మొదలుపెట్టారు. అంజుకి తన మరదల నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావు వదినా? ఇవాళ మేమందరం మీ ఇంటికొస్తున్నాం. కొన్ని రోజులు అక్కడే ఉంటాం. ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. ఓరి దేవుడా, ఇదొచ్చిందంటే కోడలు చూసి చాలా ఎగతాళి చేస్తుంది. కాసేపు ఆలోచించి, అదేంటంటే వదినా, మేము 2 వారాలు బయటికి వెళ్తున్నాము. నాకు చాలా ప్యాకింగ్ చేసుకునే పనుంది. కాబట్టి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సరేనా వదినా? నువ్వెప్పటి నుండి అబద్ధాలు చెప్తున్నావు అంజు? మరేం చెయ్యమంటారు, ఈ కోడలొచ్చి నా బీపీ పెంచింది. ఆ పైన చుట్టాలొచ్చి తనని ఎగతాళి చేస్తారు. జీవితాంతం ఆమెను ఎలా భరించాలో ఏంటో. అప్పుడే ఎనా ఒక అందమైన చీర కట్టుకుని చేతిలో టీ కప్ పట్టుకుని తన అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీకోసం టీ చేసుకుని తీసుకొచ్చాను. ఏవండి, ఈమె మన కోడలు ఎనా? ఎస్ అత్తయ్య, నేను మీ కోడలు ఎనానే. నాకు మయాంక్ ఇక్కడ పద్ధతులు, అలవాట్లు, సంస్కారాలు అన్నీ వివరించాడు. ఇప్పటి వరకు నాతో జరిగిన మిస్టేక్స్కి ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య. ఇకపై ఒక తప్పు కూడా చేయను. యాక్చువల్లీ నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఒక అనాథని. సో నాకు ఇవేవి తెలీదు అత్తయ్య. కానీ నేను మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాను. మీరు నేర్పించండి అత్తయ్య. అంజు మరియు సందీప్ ఎనా మాటలకి చాలా ఆనందించి తనని హత్తుకుంటారు. మా కోడలు ఇంత మంచిదని మాకు తెలియలేదు. భయపడకు ఎనా, మెల్లమెల్లగా నేను నీకన్నీ నేర్పిస్తాను. ఆ తర్వాత అంజు ఎనాకి అన్ని పనులు నేర్పిస్తుంది. కొద్ది నెలల్లోనే ఎనా ఇండియన్ వంటలు, ఇక్కడి పద్ధతులు, అలవాట్లు అన్నీ చక్కగా నేర్చుకుంటుంది. అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.